అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఇరుముడి సినిమా గురించి మాట్లాడుకుందాం. ఇరుముడి సినిమా ఆ, రవితేజ రవితేజ ప్రియా భవానీ శంకర్, ఇంకా సాయి కుమార్, అజయ్ ఘోష్, బేబీ నక్షత్ర. సో వీళ్ళు ముఖ్య తారాగణం అనమాట. సో సినిమా పేరుకు తగినట్టే ఇరుముడి అంటే అంత అయ్యప్ప గురించి అనమాట. రవితేజ వచ్చి మామూలు ఒక సగటు అరటిపళ్ళు వ్యాపారం చేసుకుంటూ ఉంటాడు. ఇతనికి ఒక కూతురు నక్షత్ర. సో తండ్రి కూతుర్ల గురించి సినిమా అనమాట మోస్ట్లీ. ఇంకా రవితేజ ఏంటంటే తాగుబోతు. సో తాగుడుకి అలవాటు పడి ఉంటాడు. కాకపోతే మాల వేసుకున్నప్పుడు మాత్రం, దీక్షలో ఉన్నప్పుడు మాత్రం తాగుడు కొంచెం దూరంగా ఉంటాడనమాట. ఇంకోటి ఏమిటంటే ఇతను ఊళ్ళో ప్రతి అమ్మాయి కూడా తన కూతురే అన్నట్టు భావిస్తూ ఉంటాడు. ఎవరికి అన్యాయం జరిగినా ఎదుటి వాళ్ళని కొడుతూ ఉండడం, అంటే వాళ్ళని శిక్షిస్తూ ఉంటాడనమాట. సో అలాగా సాగుతూ ఉంటుంది సినిమా. సో అయ్యప్ప గురించి కూడా ఎక్కువ, ఇరుముడి అంటే ఇంకా అయ్యప్ప గురించి కూడా ఎక్కువే ఉంటుంది కాబట్టి మన సాయి కుమార్ కూడా గురుస్వామి అనమాట. సినిమా కథ అంతా బాగుంది, అంటే ఎక్కడ బోర్ కొట్టలేదు. మొదటి నుంచి కూడా తండ్రి కూతుళ్ళు వాళ్ళిద్దరూ ప్రేమలు ఇవన్నీ కూడా బాగా తీసాడు. మధ్యలో పాటలు కూడా, అయ్యప్ప పాటలు కూడా ఎక్కువ 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 మెట్లు ఎక్కువ అన్నట్టు ఆ పాట, కట్టు 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 ఇరుముడి కట్టు, మళ్ళీ ముత్యాల పల్లకి, మల్లెపూల పల్లకి. సో ఇవన్నీ కూడా మల్లెపూల పల్లకి అనేది ఈ స్వామి భజనలలో మంచి ఫేమస్ అయినటువంటి పాట అనమాట. సో అక్కడ బాగా ఫేమస్ అయింది కాబట్టి ఇది కూడా సినిమాలో ఉంటే బాగుంటుందని చెప్పి దర్శకుడు శివ నిర్వాణ ఇతరు కూడా కరెక్ట్గా బాగా ఆలోచించి పెట్టాడు. ఆ పాట బాగుంటుంది. ఇక లొకేషన్స్ వైజ్ చూసుకుంటే సీలేరు, అది కూడా చాలా బాగుంది. అంటే మంచి జలపాతాలు, చిన్న పల్లెటూరు, చిన్న గ్రామం, పల్లెటూరు అన్నట్టు అనమాట. సో ఓవరాల్గా సినిమా బాగుంటుంది. మధ్యలో మధ్యలో కొంచెం యాక్షన్ సీన్లు అవి ఉంటాయి అన్నమాట. కథ కూడా మనం అంటే సింపుల్ కథ, సింపుల్ ఊరిలో చిన్న కథ స్ట్రైట్గా తీసేసారేమో అనుకుంటా, కానీ బట్ సెకండ్ హాఫ్లో కథ బాగా మంచి మలుపులు తిరుగుతుంది, మనం ఊహించినటువంటి మలుపులే. అవన్నీ కూడా బాగానే ఇంట్రెస్టింగ్గా తీశాడు. సో ఓవరాల్గా సినిమా బాగుంది. రవితేజకి ఏంటంటే మామూలుగా కామెడీ అటువంటివన్నీ మామూలు రొటీను. కాకపోతే ఇటువంటి అంటే ఆఫ్ కామెడీ సినిమాలన్నీ బాగా చేస్తుంటాడు. మామూలుగా నేను ఇంతే కానీ, నా ఆటోగ్రాఫ్, మెమరీస్ అది కానీ, మళ్ళీ సింధూరం కానీ, అలాగా మంచి మంచి కొన్ని అటువంటి కథలు ఉంటే బాగా చేస్తాడు. మంచి నటుడు కూడా కనిపిస్తాడు మనకి. మంచి నటుడే ఇతను. కాబట్టి అది మనకి వెకిలి కామెడీ కంటే ఇటువంటి రోల్స్ చేస్తే బాగుంటుందని అనిపిస్తుంది మనకి. ఇక వాళ్ళ అమ్మాయి లాగా బేబీ నక్షత్ర అమ్మాయి కూడా బాగా చేసింది. ఇంకా అలాగే ప్రియా భవానీ శంకర్ కూడా ఈమె చాలా, అంటే తమిళ సినిమాల్లో ఉంటుందన్నమాట, తమిళ హీరోయిన్. మొదటగా ఈమె న్యూస్ రీడర్గా కెరీర్ స్టార్ట్ చేసింది. తర్వాత సినిమాల్లోకి వచ్చిందనమాట. బాగుంది, ఆమె కూడా బాగానే చేసింది. ఇక సాయి కుమార్ గురించి కూడా బాగా చేశాడు, అంటే అతని గురించి మంచి రోలు. అజయ్ ఘోష్ కూడా ఒక చిన్న రోలు బాగానే ఉంది అతనిది కూడా. సో ఓవరాల్గా మంచి సినిమా. ఇంకొకటి, ఈ సినిమా నేను ఫస్ట్ ప్రీమియర్లోనే చూశాను అనమాట, ఏఎంసీలో. మామూలుగా ఏఎంసీలో ఈ మధ్య నేను మెంబర్షిప్ తీసుకున్నాను అనమాట. సో చూడొచ్చు, ఏ సినిమా అయినా చూడొస్తూ ఉండొచ్చు. కాకపోతే మన ప్రీమియర్ ఇప్పుడు విశ్వనాథన్ సన్స్ ఇవన్నీ ఏంటంటే $20 అవి పెట్టారు. సో అవి ప్రీమియర్ రోజు చూడాలంటే మనం మళ్ళీ ఎక్స్ట్రా డబ్బులు కట్టాలి.
అలా కాకుండా ఈ సినిమాని నార్మల్ ప్రైస్‌కే పెట్టి డిస్ట్రిబ్యూటర్లు ఒక మంచి పని చేశారు. ఈ సందర్భంగా వారికి అభినందనలు. వాళ్ళు అలా పెట్టారు కాబట్టే మనం చూడగలిగాం. సో, 'విశ్వనాథన్ సన్స్' ఇంకా బాకీ ఉంది నాకు. అది ఇంకా నెక్స్ట్ వీకెండ్ నార్మల్ ప్రైస్‌కొస్తే అప్పుడు మన ఏఎంసీలో చూడొచ్చనమాట. తర్వాత 'బట్వాడా' సినిమా కూడా అది పెండింగ్‌లో ఉంది. అది కూడా రేపు ఎల్లుండో చూస్తాను. సో, మొత్తానికి అది. రవితేజ కూడా చాలా రోజుల నుంచి అంత హిట్‌లేవి లేవు. సో, మంచి సినిమా వచ్చింది చాలా రోజుల తర్వాత. సో, రవితేజ అభిమానులు కూడా మంచి, అంటే ఇది ఫ్యాన్స్ మూవీ అన్నట్టు చెప్పుకోలేము మనం. బట్ మంచి ఫీల్ గుడ్ మూవీ కాబట్టి కుటుంబ సమేతంగా చూడాల్సినటువంటి చిత్రం అనమాట. సరే, మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ ఆర్‌జే శ్రీ వీడియో లాగ్స్.